నిరుపేదలకు గూడు కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కింద పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఇందులో ఎలాంటి పొరపాట్లకు తప్పులకు తావు ఉండొద్దని ఇంజనీర్లకు సూచించారు. శిక్షణ పొందిన ఇంజనీర్లకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కార్యాలయంలో మంత్రి సర్టిఫికెట్లు అందజేశారు. ఇక గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజనీర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎక్కడా తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజనీర్లేదనని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని ఇంజనీర్లను హెచ్చరించారు మంత్రి పొంగులేటి. అదేవిధంగా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రాక్టికల్ గా థియరీ కంటే కూడా ప్రాక్టికల్ గా బుక్ లో ఉన్న లైన్ ఫిజికల్ గా ప్రాక్టికల్ లో చూసినప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ మీకు చేయాలో, దాన్ని ఎలా అడ్వాంటేజ్ గా ప్రాపర్ గా గ్రౌండ్ లో మ్యాప్ ని ఎలా డ్రా చేయాలి అనేది ఈ 6 రోజుల్లో అనుభవజ్ఞులైన ఇంజనీర్లు వారికి ఉన్న అపారమైన అనుభవాన్ని రంగరించి చాలా క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. డెఫినెట్ గా అసలు ఉపయోగపడదని అన్న, కానీ నేను తీసుకున్న యువ ఇంజనీర్లు అంతా కూడా బ్రిలియన్స్, వెరీ షార్ప్ అని, ఎక్కడ ఇంత కూడా ఇన్ఫ్లుయెన్స్కి లోను కాకుండా టాప్ మెరిట్ నుంచి తీసుకోమని మా గౌతమ్ గారికి కానీ, మా బుద్ధ ప్రకాష్ గారికి కానీ, మా అధికారులకి చెప్పడం జరిగింది. వారు కూడా ఎక్కడా కూడా ఇన్ఫ్లుయెన్స్కి లోను కాకుండా ఏ మంత్రి గారో ఇంకెవరో ఫోన్ చేసినా కూడా ఇది సాటితోనే మేము తీసుకుంటామని చెప్పి పర్ఫెక్ట్గా మీకు ది బెస్ట్ స్టూడెంట్స్ని, ఇంజనీరింగ్ సివిల్ స్టూడెంట్స్ని తీసుకున్నారు.